ప్రతి ఒక్కరు కూడా రైట్ టు ప్రైవసీ అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఎందుకు తెలియచేయాలి? అవసరం లేదు కదా. సో అది మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును కూడా కాలరాసేలాగా ఇటువంటి దేశంలోనే, ఇటువంటి రాష్ట్రంలోనే ఈ విధంగా డేటాను చోరీ చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే మిగతా దేశాలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని వేరే దేశాలు ఉన్నాయి కదా, వేరే దేశాల్లో వాళ్ళ రాజ్యాంగం వేరుగా ఉంటుంది, వాళ్ళ నిబంధనలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి భారతదేశంలో ఇటువంటి హక్కులున్న చోట కూడా ఆ విధంగా డేటా సేకరించారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అని చెప్పేసి ఆల్ జజీరా చాలా స్ట్రాంగ్గా పేర్కొందనమాట. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదంతా ఎందుకు చేశారు అని అంటే వాళ్ళ ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అల్టిమేట్గా ఏంటి అంటే టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఏదైతే ఆ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగింది చూసారా, అది కూడా వాళ్ళు చేయని ప్రయత్నం లేదుగా. మరలా దీనికి లింకప్గా అదేంటది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆస్తులకు సంబంధించిన అంశం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒక పక్కా ప్లానింగ్తో వాళ్ళు వెళితే ఇక్కడ మనం అభినందించవలసింది ప్రజలని, అట్ ద సేమ్ టైం ప్రజలకి ఆ అవగాహన కల్పించిన నాయకులది కూడా. పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుకొస్తూ చెప్పుకొచ్చింది ఏంటి, ఏదైతే ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో ఏది పయ్యావుల కేశవ్ గారు తన నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులను కూడా ఆయన అప్పుడు పోరాడతాం, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పదే అక్కడ కూడా వాళ్ళు రిలీఫ్ తీసుకోవాలి అనే గ్యాప్ కూడా లేకుండా పదే పోరాటాలు చేశారు. ఆ పోరాట ఫలితమే ఎక్కడికక్కడ ప్రజలకు అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ రావడం వల్ల ఏంటి, ఎవరైనా ఓటు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకోవడం వల్ల ఇన్ని పరిణామాలు జరిగితే ఒకవేళ ప్రజలు ఎక్కడైనా సరే అప్రమత్తంగా లేకుండా ఉంటే పరిస్థితి ఏంటి, చాలామంది ఓట్లు వెళ్ళిపోయాయి. అప్పుడు ఏముంది, ఆటోమేటిక్గా మన పార్టీ వాళ్ళు ఓట్లు చేసుకునేవాళ్ళు మన పార్టీనే గెలిచేదని చెప్పేసి వాళ్ళు భావించేవాళ్ళుగా. సో అందుకు ఇంత ప్రణాళిక పెట్టుకున్న తర్వాత కూడా 11 స్థానాలు రావడం ఏంటి, అందుకనేమో బహుశా ఈవీఎంలో మోసం అని చెప్పేసి వీళ్ళు పాటలు పాడేది. ఇప్పుడు దాకా ఈవీఎంల మోసం అంటే ఏదో వాళ్ళ గెలుపుని వారవలేక లేకపోతే వీళ్ళ ఓటమిని దిగమింగుకోలేక ఈ విధంగా అంటున్నారు అనుకుంటే అసలు వీళ్ళ వేసిన ప్లానింగ్ ఇదా?